తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికే చాటి చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు అన్నారు ఎమ్మెల్యే ఇరపతినేని శ్రీనివాసరావు. అలాంటి మహా వ్యక్తి జయంతి సందర్భంగా మహానాడులో ఆయన్ని స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో ఒక అరాచక ప్రభుత్వాన్ని చూసామన్నారు. అలాంటి పరిస్థితుల నుంచి భారీ విజయంతో గెలిచిన తర్వాత ఈ మహానాడు వైభవంగా జరుపుకుంటున్నట్లు చెప్పారు. ఈ మహానాడును జీవితంలో మర్చిపోలేమంటున్న ఎమ్మెల్యే ఇరపతినేని శ్రీనివాసరావుతో మా ప్రతినిధి దీపిక ఫేస్ టు ఫేస్. సార్ నమస్తే అండి శ్రీనివాస్ గారు. సో ఈరోజు ఫోటో ఎగ్జిబిషన్ని పరిశీలిస్తున్నారు. మహానాడు రెండో రోజు ఎలా అనిపిస్తుంది? తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భించి 43 సంవత్సరాలు. ఆ మహానుభావుడు మదిలో గుంట వచ్చిన ఆలోచన ఈరోజు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఈరోజు ప్రపంచ నలుదశలా చాటుకున్నామంటే అది ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టకపోయి ఉంటే అనే ఒక ఆలోచన కనుక మనకు వచ్చి ఉంటే ఈరోజు అది ఒక భయంకరమైన పరిస్థితి మనకు ఉండేది. అంటే ఒక మహనీయుడు ఆలోచన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం ఈ విధంగా జరుపుకుంటున్నాం. ఇక్కడే కాదు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ మహానాడు కార్యక్రమాలు కూడా తెలుగు వాళ్ళు జరుపుకుంటున్నారు, ఎన్టీ రామారావు అభిమానులు. సో ఈరోజు మహానాడు రెండవ రోజు. అంటే ఎన్నో మహానాడులు చూసాం మేము, సీనియర్ పొలిటీషియన్స్గా లేకపోతే సీనియర్ శాసనసభ్యులుగా చాలా మహానాడులు చూసాం. కానీ ఒక అరాచక ప్రభుత్వం 1924 మధ్య ఒక అరాచక ప్రభుత్వంలో అసూలు బాసిన కార్యకర్తలు, మా అధినేతతో సహా ఎంతోమంది నాయకులు జైల్లో పెట్టి అవమానించి అసెంబ్లీలో దూషించి అన్ని అవమానాలకు ఓర్చుకొని వన్ సైడ్ మెజారిటీతోనే గెలిచి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరం జరుపుకునే మహానాడు ఇది. ఒక కన్నుల పండుగ జరిగే మహానాడు. మిగతా మహానాడులకి ఈ మహానాడులకి చాలా వ్యత్యాసం ఉంది, తేడా ఉంది. సో ఇది ఈ కడప మాదన్నారు, వైనాట్ 175 అన్నారు. వైనాట్ 175 నుంచి ఉమ్మడి కడపలో 10కి 7 సీట్లు మేము గెలుచుకునే పరిస్థితికి వచ్చాం. అది కూడా ఇంకో 2 జాతరలు తీసుకుంటే ఇంకో 2 సీట్లు కూడా మేము గెలిచేవాళ్ళం. అందులేని అహంకారంతో కొవ్వెక్కి కళ్ళు మోసపోయి ప్రవర్తిస్తే ఇలాంటి ఫలితాలే ఉంటాయనేది వైసీపీ నాయకత్వం గుర్తుపెట్టుకోవాలి. అందుకే 151 నుంచి 11కి పడిపోయారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మాపై ఉంచిన బాధ్యతలు మేము గుర్తెరిగి చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు మేము అందరం కూడా 175 నియోజకవర్గాల్లో మరి ఆ రాక్షస ప్రభుత్వం నుంచి బయటపడి ఈరోజు మేము అధికారంలోకి వచ్చాం. కాబట్టి అభివృద్ధి దిశగా మేము ముందుకెళ్తున్నాం. గుంతలు పొడచలేని రోడ్లు, సంక్షేమ కార్యక్రమాలు లేని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఒకటి కాదు, ఒక అరాచకం నుంచి ఆర్థిక పతనావస్థకు తీసుకెళ్లిన రాష్ట్రం నుంచి ఒక విజనరీ లీడర్ ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో తీసుకొచ్చే నిధులతో ఈరోజు మేము అన్ని పనులు చేస్తూ ఉన్నాం. ఇది మాకు బాధ్యత, ఇది మా పండగ. మా ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఏ విధంగా ఉంటుందో ఇది ఒక ఆంధ్రప్రదేశ్ మొత్తం మేము కూడా ఈరోజు పసుపు పండగ. ఇది ప్రతి ఇంట్లో కూడా ఒక శుభకార్యం ఇది. సో అందుకని ఇది జీవితంలో మర్చిపోలేని మహానాడు. అన్న నందమూరి తారక రామారావు గారికి మేము నివాళులు అర్పిస్తూ ఆయన ఆశీస్సులతోని పైన ఎక్కడున్నాడు మహానుభావుడు. మాలాంటి యువకులందరికీ టికెట్లు ఇచ్చి 94లో ఎమ్మెల్యేలు చేశారు. సో 7 సార్లు పోటీ చేసే అవకాశం ఈ పార్టీ మాకు ఇచ్చిందంటే అన్నగారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, వెనుదటి ప్రోత్సహిస్తున్న లోకేష్ బాబు గారికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక జీవోని పాస్ చేసింది. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ప్రతి స్కూల్స్కి కానీ ఆఫీసులకు కానీ సెలవులు ప్రకటించాలి అంటూ కూడా దీనిపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? తప్పకుండా ఇది పార్టీలకు అతీతంగా అందరూ కూడా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, తెలుగు జాతికి సంబంధించిన వ్యక్తి. సో తెలుగు జాతి పండుగ జరుపుకునే కార్యక్రమంగా కూడా ఈరోజు సెలవు ప్రకటించారు. ఇది ఎప్పుడో గత ప్రభుత్వంలోనే మేము చేసి ఉండాల్సింది. ఇప్పటికైనా చేసినందుకు అభినందనలు. తప్పకుండా ఆ మహానుభావుడు పుట్టినరోజు ఇది ఒక స్టేట్ పండుగ, రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం హర్షించదగ్గ పరిణామం. అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ఏకగ్రీవంగా అధ్యక్షులుగా ఎన్నుకోబోతున్నారు. అలాగే నారా లోకేష్ గారికి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పచెప్పబోతున్నారన్నారు. ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వము నారా లోకేష్ని పప్పు అన్న ఆయన్ని ఈరోజు ఇవ్వగలం పాదయాత్రతో ప్రజలకి చేరువయ్యి ఈరోజు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎదిగారు. ఆయనపై మీ అభిప్రాయం? ఒక మనిషిని అవమానించినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి
లోకేష్ గారి కుటుంబానికి ఏమైనా పోలికుందా నేను అడుగుతున్నాను. లోకేష్ గారి తాత ఎన్టీ రామారావు గారు సినీ రంగంలో రారాజు, తెలుగుదేశం పార్టీ పెట్టిన వ్యక్తి. వాళ్ళ నాన్నగారు ఈరోజు ప్రపంచంలో #1 మేధావి. ఈ కుర్రోడు లోకేష్ గారు పప్పు అన్నారు. ఈరోజు ఏమైంది? యువగోళం ద్వారా నిప్పుగా మారాడు. ఆ యువగోళమే ఈరోజు రాష్ట్ర అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైంది. అటువంటి వ్యక్తి చాలా తక్కువ టైంలో ఈరోజు ముఖ్యమంత్రులు కూడా అపాయింట్మెంట్ దొరికిన పరిస్థితుల్లో ప్రధానమంత్రి గారి దగ్గర కుటుంబం 92.5 గంటలు ఈ లోకేష్ గారు ప్రధానమంత్రికి అపాయింట్మెంట్ ఇచ్చి మొత్తం క్షేమ సమాచారాలు అడిగి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, పార్టీ భవిష్యత్తు అంతా అడిగి అంత టైం ఇచ్చారంటే మోడీ గారు ఎంత మేధావి. అంటే మోడీ గారు ఎంత మేధావి అయితే లోకేష్ గారి మేధావితనాన్ని గుర్తించి అంత టైం ఇచ్చి చేశారనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ పప్పు అన్న ఎదవలు ఇప్పుడు కన్నా గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతున్నాను. అందుకనే పప్పు అన్నవాడు పప్పుగానే మిగిలిపోయాడు ఇంట్లో. కానీ మమ్మల్ని అవమానించిన ఈ కుటుంబం ఈరోజు, ఎందుకంటే 10 మందికి సహాయం చేసే కుటుంబం ఎప్పుడు కూడా నేను గర్వంగా ఫీల్ అయ్యేది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఒక ట్రస్ట్ ఉంది. మా కార్యకర్త యాక్సిడెంట్లో చనిపోతే ఆ పిల్లల్ని ట్రస్ట్లో చదివిస్తున్నారు. ఎంతోమంది ఉజ్వలమైన భవిష్యత్తులో ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు. తర్వాత క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉంది బసవతారకం, ఎవరన్నా పగలవుతా అక్కడికి వెళ్ళి చేయించుకుంటున్నారు ఆరోగ్య పరీక్ష. అదేవిధంగా మా కార్యకర్త చనిపోతే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది. వైసీపీ పార్టీకి ఉందా? మరి అటువంటి సన్నాసి పార్టీకి మా పార్టీకి అసలు ఏంటి పోలిక ఏంటి? వాళ్ళు మమ్మల్ని మా గురించి మాట్లాడేది ఏంటి? మళ్ళీ మేము వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ ఇచ్చేది ఏంటి? మేము అలాగే అంటే మొన్న ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏదో రెడ్ బుక్లో రాసుకుంటే రాసుకోమనండి, ఎంతమంది పేర్లు రాస్తాడు, రెడ్ బుక్ అయిపోయే వరకు రాసుకోమనండి, కానీ మేము నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది వాళ్ళకి సినిమా చూపిస్తా అంటూ మొన్న జగన్ వ్యాఖ్యలు చేశారు. అసలు రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ చేయబోతున్నారు నారా లోకేష్ గారు? అంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ సతీమణిని అవమానించారు, అయినా కానీ దేవుడు ఉన్నాడు అని చెప్పేసి వదిలేశారు. ఇప్పుడు ఎన్నో కారుకూతులు కూసిన వైసీపీ నాయకులు కూడా సైలెంట్గా మాట్లాడే మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ రెడ్ బుక్ ఓపెన్ చేస్తేనే కానీ అసలు అందరికీ శిక్ష పడుతుంది అంటూ కూడా అందరూ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటారు? రెడ్ బుక్ అనేది ఆర్థిక నేరగాళ్ళు, లేకపోతే 5 సంవత్సరాల 1924 మధ్య వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో దురాఘాతాలు, అన్యాయాలు, అక్రమాలు చేసిన వాళ్ళందరూ చిట్టా ఉన్న బుక్ అది. సో దాన్ని చట్ట ప్రకారం ఏ విధంగా తీసుకెళ్లాలో ఆ విధంగా తీసుకెళ్తున్నాం. రెడ్ బుక్లో పేరున్నది మాత్రం వాళ్ళ మీద మేము వ్యక్తిగతం కక్ష తీర్చుకోవాలని కాదు, ఒక ఇన్ఫర్మేషన్ కోసం రెడ్ బుక్ పెడతాం. సో దీంట్లో ఈరోజు మీరు చూశారు లెక్కర కుంభకోణం, ఎవరెవరు ఉన్నారు దాంట్లో, ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి, అంతిమంగా ఏ ప్యాలెస్గా డబ్బులు పోయినాయి, అది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉందా? లేదా మిగతా చోట్ల వార్డులో కొంతమంది దొంగలు, మైనింగ్లో కొంతమంది దొంగలు, ఇళ్లలో కొంతమంది దొంగలు, ఇలా అనేక కేసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ జరిగిన దాంట్లో కొంతమంది జైలుకి వేస్తున్నారు, కొంతమంది ఇంకా పోబోతున్నారు. రకరకాలైన పద్ధతులు ఈరోజు చట్టపరంగా మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. సో రెడ్ బుక్ అనేది వాళ్ళు వక్రీకరించినట్టుగా, వాళ్ళు ఏదో భయపడేట్లుగా మేము వాళ్ళ మీద కక్ష సాధించడానికి తీసుకునే పుస్తకం కాదు రెడ్ బుక్ అనేది. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి ఒక పేరు రాసుకునేది రెడ్ బుక్. మీకు అర్థమైంది కదా రెడ్ బుక్? ఎస్. సో అందుకనే నేరగాళ్ళకి, నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళకి, సన్నాసులకి, బుద్ధిహీనులకి ఈ అర్థంగా ఎంత చెప్పినా. సో అందుకనే వాళ్ళ గురించి మేము ఎంత తక్కువ మాట్లాడితే ఈ టైం అని సేవ్ చేసుకొని ప్రజల కోసం మేము పనిచేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికి ఎరపతినేని శ్రీనివాస్ గారు అయితే చెప్తున్నారు, పరిస్థితి అయితే లోకేష్ గారిని ఎవరైతే పప్పు అన్నారో ఈరోజు ఆయనే వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఎదిగారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు 2047 విజనరీతో కూడా ముందుకు వెళ్తున్నారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీని అలాగే కూటమి ప్రభుత్వాన్ని ఎగతాళి చేశారో ఇప్పుడు వాళ్ళందరూ బుద్ధి తెచ్చుకోవాలంటూ కూడా ఎరపతినేని శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ రామకృష్ణతో దీపిక, మహానాడు ప్రాంగణం నుంచి.